హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాసునండి. వీడియో ఏమంటే, మనం ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక ఫ్యాషన్గా మార్చుకుంటూ ఉంటామండి. నేనైతే ఇక్కడ మా ఇంట్లో కార్నర్ ఖాళీగా ఉందండి హాల్లో. అది రాశిమూల. ఆ మూలలో అయితే రాశిమూల అంటే నైరుతి మూల. అక్కడ ఏదైనా బరువు పెట్టాలని చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను. ఇంకా ఇక్కడైతే ఈరోజు హాలిడే వచ్చిందండి. వర్షం కారణంగా స్కూల్ లీవ్ ఇచ్చారు. అందుకనేసి ఇంట్లో ఇది చేస్తూ మీకు కూడా వీడియో చూపిస్తున్నానండి. ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, ఈ వుడ్ షీట్స్. ఇది అమెజాన్లో పార్టీషన్ కోసం తెప్పించామండి. 4 వచ్చాయి. అవి ఒక్కొక్కటి అంటే జాయింట్గా వచ్చాయి. నేనైతే దాన్ని డివైడ్ చేసేసాను. పార్టీషన్గా అయితే 2 పెట్టానండి. కాకపోతే ఇంకా 2 మిగిలినాయి. తర్వాత వాటిని ఎక్కడ పెట్టాలి అని అనుకుంటూ ఇలా అప్పుడప్పుడు కొంచెం డెకరేషన్కి ఐడియాకి మారుస్తూ ఉన్నానండి వీటిని. ఒకసారి అయితే బెడ్రూమ్లో కూడా పెట్టాను ఫస్ట్ ఒక ముందు వీడియోలో. ఇక ఈ 2నైతే ఇలా కార్నర్లో అరేంజ్ చేస్తే చాలా బాగుంటుందని చేస్తూ ఉన్నానండి. ఈ వర్షం కారణంగా గొంతు కొంచెం మారిందండి, జలుబు చేసింది. అందుకని గొంతు కొంచెం మాట్లాడడానికి కూడా కొంచెం తడబడుతున్నాను. అయినా కూడా వీడియో చేస్తున్నాను, ఏమనుకోవద్దండి సరిగా లేకుంటే మాటలు. ఓకేనండి. ఇక్కడ ఈ షీట్స్ అయితే ఇలా గోడకు ఒక చిన్న ములి కొట్టి వాటిని అక్కడ తగిలిచ్చానండి. ఇలా కింద పెడితే కూడా అవి ఇలా పడిపోతాయి. తగిలిస్తే బాగుంటుందనేసి ఒక చిన్న చిన్న చీలలు కొట్టి దానికి కరెక్ట్గా దాన్ని సెట్ చేసేసాను. ఇదేనండి, ఒక షీట్ అయితే ఇట్లా సెట్ చేశాను. ఇంకొకటి ఇటు సైడ్ కార్నర్లో సెట్ చేశానండి. మనం ఇంటిని కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న డెకరేటివ్ ఐటమ్స్తో మారుస్తూ ఉంటే చాలా బాగుంటుందండి. నేనైతే సాధ్యమైనంత వరకు మారుస్తూ ఉంటాను. అంటే ఎప్పుడు మార్చనండి, ఒక్కొక్కసారి ఫెస్టివల్స్ అప్పుడు, తర్వాత ఇంట్లో మొత్తం వస్తువులు ఎక్కడ అట్లనే ఉంటాయి అన్నప్పుడు కొంచెం దాన్ని ఆ డెకరేషన్ మారుస్తూ ఉంటాను. ఇలా చాలాసార్లు చేస్తూ ఉంటానండి. మా ఆయన అయితే ఫస్ట్ ఒకసారి చేసిన డెకరేషన్ చాలా బాగుందంటారు. ఇంకొకసారి వేరే అదే దాన్ని ఇంకొక వైపు మార్చు అలా చేస్తే ఇప్పుడు ఇంకా బాగుంది అంటారండి. ఈ ఎంకరేజ్మెంట్ అయితే నాకు చాలా ఉంటుందండి. ఆ ఎంకరేజ్తో నేను ఎప్పుడు ఇంటిని చాలా అందంగా మార్చుకుంటూ ఉంటాను. ఇప్పుడు అందంగా ఉందో లేదో చెప్పే బాధ్యత మీదేనండి. ఇక్కడైతే సెట్ చేసేసానండి ఆ వుడ్ షీట్స్ని. ఇది చిన్న ఒక ర్యాక్ ఉందండి ఇక్కడ. ఈ ర్యాక్ని ఫస్ట్ వేరే సైడ్ పెట్టినాము, ఇప్పుడైతే దీన్ని ఇక్కడ పెడితే బాగుంటుందనేసి కరెక్ట్గా అక్కడ సెట్ చేశానండి. దాని మీద షీట్ ఏముందో అతికిచ్చానండి. వాల్పేపర్ షీట్ ఉండింది, కాకపోతే ఒక క్లాత్ వేస్తే బాగుంటుందని ఇలా వేశాను. నాకైతే అనిపిస్తుందండి, ఒక్కొక్కసారి నేను ఇంటీరియర్ డిజైన్ చేసింటే బాగుండిండేదేమో అని ఆ కోర్స్ చేసి అప్పుడప్పుడు ఇండ్లని ఇలా మారుస్తూ ఇంటీరియర్ డిజైనర్గా బాగా పనికొస్తానేమో అనుకుంటానండి, కానీ చేయలేదండి. ఓకే అండి. ఇప్పుడైతే ఇక్కడ కృష్ణుణ్ణి పెట్టానండి. ఈ ఇత్తడి దీపాలన్నీ పైన పెట్టేశానండి ఫస్ట్. ఎప్పుడు వాడకుండా వాటిని అలాగే ఎత్తిపెట్టి ఎప్పుడైనా ఫంక్షన్లో ఏదైనా మనకి పండుగలు అలా వచ్చినప్పుడు వాడేదాన్ని, కానీ అలా పెట్టి ఏం ప్రయోజనం అనేసి ఇప్పుడు తీసైతే ఇలా డెకరేషన్కి పెట్టేసుకున్నాను. ఈ ఇత్తడిది ఈ కలశం చెంబు ఉందండి. ఇది కూడా వరలక్ష్మి వ్రతానికి 1 yearకి ఒకసారి తీసేదాన్ని, కానీ ఇప్పుడు ఇలా డెకరేషన్ ఐటమ్గా కూడా పెట్టుకోవచ్చు. మనం అప్పుడప్పుడు తోము కూడా పెట్టుకోవచ్చు. ఎత్తి పైన పెట్టేది ఊరికే వేస్ట్ అవుతుందనేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకున్నానండి. ఎలా ఉందండి. ఈ చిన్న సీరియల్ బల్బ్స్ అయితే బర్త్డేకి డెకరేషన్కి తెప్పించానండి అమెజాన్లో. అందులో ఈ సీరియల్ బల్బ్స్ కూడా వచ్చాయి. ఈ బల్బ్స్ చూడండి, ఇలా డెకరేషన్ చేసినప్పుడు దీపంలో చిన్న బల్బ్, ఇక్కడ ఒకటి బల్బు అక్కడ ఒక బల్బు వచ్చేట్లుగా పెట్టాను. దూరం నుంచి చూస్తే దీపాలు వెలుగుతున్నట్లు ఉంటాయండి ఎప్పుడు. ఇది చిన్న ఐడియానండి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్స్ పెట్టండి. ఎలా ఉందండి నా ఈ కార్నర్ డెకరేషను? నాకైతే బాగా ఉంది అనిపిస్తుంది. మీకు ఎలా ఉందో తప్పకుండా
కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఉంటానండి. బాయ్ అండి.